ఫోన్ ట్యాపింగ్ వాజ్ సిస్టమేటిక్ అండర్ బీఆర్ఎస్లు ఉండే అని అంటారు. చట్టం ఉన్నాక నువ్వు అది చట్ట విరుద్ధం అని అంటారు ఏందన్నా? నాకు అర్థం కాదు. కాంగ్రెస్ వాళ్ళని నేను అడుగుతున్నా. పొలిటికల్ నరేటివ్ అంతా మాస్టర్ మైండ్, మాస్టర్ బ్రెయిన్ అంటారు. నువ్వు లింక్ పెట్టలే, రోల్ పెట్టలే, కేసు లేకపోయే, జీరో ఎవిడెన్స్. సో క్రిమినల్ లాలా ఎవిడెన్స్ లేకపోతే ఎస్టాబ్లిష్ ఎట్లయితుంది? నేను ఇవాళ అడుగుతున్నా. లీగల్ ప్రిన్సిపల్స్ ఏవైతే మనం పెడతాం కదా, ఎఫ్ఐఆర్ అనేది ఎందుకు క్వాష్ చేస్తారు అని అంటే, నీ దగ్గర అలిగేషన్స్ దగ్గర సరైన ఆధారాలు లేకపోయే, ప్రైమా ఫేషి అఫెన్స్ దగ్గర ఉన్నప్పుడు నీ దగ్గర సరైన ఆధారాలు లేకపోయే, కంటిన్యూస్గా ప్రోబ్ చేస్తానంటే అది అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ అవుతుంది రేవంత్ అన్న. నేను ఆయనతో డిస్కస్ చేస్తాను. నువ్వు 3 సార్లు అడితే 4వ సారి ఆయన ఒప్పుకుంటాడేమో పొలిటికల్ ప్రెషర్కి అనుకుంటే అది అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ అవుతుంది. రిపీటెడ్ లిటిగేషన్ ఆఫ్ ఆఫ్టర్ ఫెయిల్యూర్ అని అంటే కోర్టులు ఏమంటున్నాయి తెలుసా? ఇట్స్ ఎ మ్యాలిఫైడ్ ప్రాసిక్యూషన్ అని చెప్పి మాట్లాడుతున్నాయి అన్న. మీరు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన, మీ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంత మాత్రాన, స్టేట్ పవర్ ఉన్నంత మాత్రాన మీకు లైసెన్స్ ఇవ్వలే. ఎవడి మీద పడతా వాడి మీద కేసులు పెట్టి అపోజిషన్ లీడర్లను లేదా ప్రజలను ఇబ్బంది పెడతా నేను నా పవర్తో అని అంటే కుదరదు. సింపుల్ ఒకటే లైన్లో సుప్రీంకోర్టు చెప్పేసింది ఏందని అంటే, ఎవిడెన్స్ ఆగిపోయిందా, పాలిటిక్స్ ఆపేయరు, నాటకాలు చెయ్యకుండా. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా క్లియర్ కట్గా చెప్పేసింది, డోర్ క్లోజ్ చేసేసింది కాంగ్రెస్ నరేటివ్లకు. హరీష్ రావుకి ఈ కేసుకి సంబంధం లేదు అని చెప్పేసి